హాయ్ ఫ్రెండ్స్! లాస్ట్ వ్లాగ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు కొంచెం పర్సనల్ పని ఉండడం వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో మంచి వర్షం పడింది. పని కంప్లీట్ చేసుకునే ఇంటికి వచ్చాక డైరెక్ట్గా కుకింగ్ స్టార్ట్ చేశాను. ముందుగా చికెన్ని క్లీన్ చేసి మసాలా వేసి చికెన్ని ఒక 2, 3 సార్లు నీళ్ళతో వాష్ చేసుకున్నాను. అందులో కొంచెం చెత్త ఇది ఉంటే అది కూడా తీసేసి మంచిగా వాష్ చేసుకుంటున్నాను. ఈ మధ్య పూణేలో కంటిన్యూస్‌గా హెవీ రైన్స్ పడుతున్నాయి. రెడ్ అలర్ట్ అనౌన్స్ చేయడం వల్ల పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ కూడా ఇచ్చారు. అందుకే ఇవాళ అందరం ఇంట్లో ఉన్నాం. బయట వెదర్ చల్లగా ఉండడం వల్ల ఇలాంటి హాట్ హోమ్ ఫుడ్ తింటే ఇంకా బాగుంటుందనిపించింది. సో, అందుకే ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా ముందుగా చికెన్‌ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా ఇవి వేసి మంచిగా మ్యారినేట్ ఇంకా ఇందులో కొంచెం ఆనియన్ పేస్ట్, చిల్లీ కట్ చేసుకొని చిల్లీ వేసుకోవాలి. అండ్ కరివేపాకు కొంచెం ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకోవాలి. అన్నీ కలిపి మ్యారినేట్ చేయాలి. ఈలోపు మనం కొంచెం లైఫ్ కోసం మాట్లాడుకుందాం. సో, ఇలాంటి ఖాళీ టైంలో లైఫ్‌లో ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చాలా బిజీగా ఉంటాయి. కొన్ని రోజులు అనుకోకుండా ప్లాన్స్ మారిపోతాయి. కానీ ఎన్ని పనులున్నా ఫ్యామిలీ కోసం కొంచెం టైం కేటాయించడం, ఇంట్లో కలిసి భోజనం చేయడం అనేవి చాలా స్పెషల్ మూమెంట్స్. నేను పర్ఫెక్ట్ కాదు. ప్రతిరోజు కథ విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. చిన్న చిన్న మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కో స్టెప్ ముందుకు వెళ్తున్నాను. బయట వర్షమైనా, ఇంట్లో బిజీ రొటీన్ అయినా పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. మీ లైఫ్‌లో కూడా ఎలాంటి బిజీ డేస్ ఉంటాయా? మీరు స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారో కామెంట్‌లో షేర్ చేయండి. మీ కామెంట్స్ చదవడం నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసేస్తున్నాను. ఒక ఆనియన్ చాలు చికెన్ ఫ్రైకి. జస్ట్ దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటాం. అండ్ మా బాబు, మా ఆయన కలిసి క్రికెట్ ఆడుతున్నారు. అండ్ మా పాప నాకు మంచిగా హెల్ప్ చేస్తదండి. అలానే మ్యారినేట్ చేసేసింది తనే, అంతా కలిపేసింది. తనకి ఇలాంటి విషయాలు చాలా ఇష్టం కూడానా. చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తది. కుకింగ్ అంటే నాకంటే తనకి చాలా ప్యాషన్‌గా అనిపిస్తది. మంచి మంచి మ్యాగీనే మంచి మంచి వెరైటీగా ట్రై చేస్తూ ఉంటది. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేస్తది. తనకి చాలా ఇష్టం. కొంచెం క్రిస్పీగా ఇలాంటి ఐటెమ్స్ చేయడం తనకి చాలా ఇష్టం. బట్ నేనే వద్దు అని చెప్తా. ఎందుకంటే అలాంటివి అంత మంచిది కాదు కదండీ! అందుకే వాటిని కొంచెం అవాయిడ్ చేస్తా నేను. ఆయిలీ ఐటెమ్స్ ఇలాంటివే తనకి ఎక్కువ తింటది. బట్ అవి మంచివి కాదు. సో, తను కలిపేస్తుంది. ఇవి కూడా మిక్సీ చేశాక వీటిని కూడా కలిపి మ్యారినేట్ చేసుకుంటాం. ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. అండ్ సైడ్ బై సైడ్ రసం కూడా పెట్టేసా. బయట వర్షం పడుతుంది కదా! సో, చికెన్ ఫ్రై, రైస్, రసం చాలా బావుంటుంది కాంబినేషను. చాలా సింపుల్‌గా రసం చేసేస్తానండి నేను. రసం అయిపోతుంది. సిమ్‌లో పెట్టా. కొంచెం మంచిగా మరిగిపోతే దాన్ని తాలింపు కూడా వేసేస్తాను. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు ఇంట్లోని. సో, అల్లం వెల్లుల్లి, ఆనియన్, కొంచెం ధనియాలు, జీలకర్ర అన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ చేసేసుకోవాలి. అండ్ ధనియాలు అయిపోయాయండి. కొత్త ప్యాకెట్ ఓపెన్ చేశా. సో, దాన్ని రీఫిల్ చేసేసుకుంటున్నా మంచిగా డబ్బాలు అయిపోయిన వెంటనే నేను తోమేసుకుంటానండి. అన్నీ ఒకేసారి తోముదామంటే అది చాలా హెక్టిక్ పని అయిపోతుంది. అందుకే ఏ డబ్బాకి ఆ డబ్బా తోమేస్తూ ఉంటాను. ఏది ఫినిష్ అయిపోతుంటే అది వెంటనే మళ్ళీ తోమేసి మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటాను. అండ్ ధనియాలు కూడా అట్లనే చేశాను. దాంట్లో జీలకర్ర కూడా వేసేసి మంచిగా మిక్సీ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే. మనం ఏదో పెద్ద పెద్దవి చేసుకొని మంచిగా అన్నీ ప్రాపర్‌గా చేసుకొని తినాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతో కలిసి ఒక మీల్ తినడం, ఇలా చిన్న చిన్నవి చేసి అందరం కలిసి తింటే చాలా బావుంటుంది. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఒక కప్
టీ తాగడం ఇలాంటి మూమెంట్స్ చాలా వాల్యుబుల్‌గా ఉంటాయి. అండ్ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. ఇలాంటి హాలిడేస్ టైంలో మొబైల్స్ ఇచ్చి, వాళ్ళ మొబైల్స్‌లో మీరు ఇంకొక దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటే అది ఒక కనెక్షన్ అనేది ఉండదు. ఈ కాలంలో అసలే చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. ఈ చిన్న ఫ్యామిలీస్‌లో కూడా ప్రతి ఒక్కరు బిజీగా ఎవరి పనిలో వాళ్ళు ఉంటే పిల్లలు కూడా అలా ఫోన్‌కి అడిక్ట్ అయిపోతారు. సో, మనమే వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళని మన పనుల్లో ఇన్వాల్వ్ చేయడం, లేదంటే మనమే వాళ్ళతో వెళ్ళి ఆడుకోవడం, ఇలా చిన్న చిన్నవి చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి కూడా మనతో స్పెండ్ చేస్తారు. మనతో అన్నీ షేర్ చేసుకుంటారు కూడా. మనం అలా అడుగుతూ ఉండాలి. ఏం చేసావు? స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈరోజు ఎలా అయింది? ఏం చేసావు? ఈరోజు నీ ఫ్రెండ్స్‌తో ఎలా ఉన్నావు? బానే జరిగిందా? ఏమైనా నెగెటివ్స్ ఉంటే ఆ నెగెటివ్స్‌ని కూడా అడగండి. వాళ్ళు భయపడకుండా చెప్పేటట్లు మనమే చేసుకోవాలి. కొంచెం ఫ్రెండ్స్‌లా బిహేవ్ చేయాలి వాళ్ళతో. ఎప్పుడూ చదువు చదువు కాకుండా ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు భయపెడుతూ ఉండకూడదు. కొంచెం మంచిగా మాట్లాడుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకు చెప్తారు అప్పుడే. మనం వాటిని క్లారిఫై చేస్తూ ఉండాలి. వాళ్ళు అడిగిన ప్రతి క్వెషన్‌కి మనం సమాధానాలు చెప్తూ ఉండాలి. అవి మంచిది కాదు, అవి అడగకూడదు అంటే ఇంక వాళ్ళు అడగడం కూడా మానేస్తారు. సో, పిల్లలతో చాలా మంచిగా ఉండండి. మీ ఇంట్లో రెయినీ సీజన్‌లో ఎక్కువగా ఏ డిష్ చేస్తారో కూడా చెప్పండి. చికెన్ ఫ్రైయా? పకోడీయా? లేక వేరే ఏమైనా కామెంట్‌లో చెప్పండి. మర్చిపోవద్దు. అలానే ఇదిగోండి రసం అయిపోయింది. సో, రసం పోపు పెట్టేస్తున్నాను. కొంచెం తడక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. అండ్ కొంచెం అల్లం, వెల్లుల్లి దంచుకొని ఉంచుకోండి. అండ్ ఆయిల్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర, వాము, రెయినీ సీజన్ కదండీ! కొంచెం వాము ఎక్కువగా ఏసుకోండి. సోంపు అండ్ మెంతులు అండ్ దంచిన వెల్లుల్లి వేసేసేయండి. తర్వాత ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చిలు వేసుకోండి. కొంచెం కరివేపాకేసి అది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వేసేయండి. ఈ రెయినీ సీజన్‌కి ఇలాంటి రసం చేసుకుంటే చాలా మంచిది. కొంచెం జలుబు, దగ్గు ఇలాంటి ఫ్లూస్ నుంచి మనం చక్కగా మంచిగా ఉండొచ్చు. హెల్తీగా ఉండొచ్చు. సో, ఇలాంటి హెల్తీ ఆప్షన్స్‌ని కూడా అడాప్ట్ చేసుకోండి. ఇవి చాలా మంచిది. మన ఫ్యామిలీకి మంచిది. చిన్నపిల్లలకి పెట్టడం వల్ల కొంచెం జలుబులు, దగ్గులు ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. లేదంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళకి ఫాస్ట్‌గా ఏదైనా వచ్చే ఇది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తగ్గించడానికి మనకి రసం అట్‌లీస్ట్ డైలీ వన్స్ తినడం అలవాటు చేసుకోండి. అయినా మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. మనం కంపేర్ అవ్వకుండా మన పేస్‌లో ముందుకు వెళ్తే చాలు. చిన్న ప్రోగ్రెస్ అయినా ప్రోగ్రెస్సే. సో, మనం అలా వెళ్తూ ఉండిపోవాలి. అంతేగాని ఇంకొకళ్ళని చూసి మనం ఈగోకి పోకూడదు. అండ్ చికెన్ మ్యారినేషన్ అయిపోయింది. 30 మినిట్స్ అయిపోయింది. సో, ఆయిల్ వేసుకొని అదంతా అలా వేసేసేయడమే చికెన్‌ని. సో, అలా కలుపుతూనే ఉండాలి. అలా ఒక 20 మినిట్స్ కలుపుతూ ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా ఉంటుందండి చికెన్ ఫ్రై. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఈ రెయినీ సీజన్‌లో మనం ఎక్కువ కష్టపడకుండా సో, ఇలాంటి చిన్న చిన్న వాటిని చేసేసుకుంటే మనం హ్యాపీగా తినేయొచ్చు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇది కొంచెం గ్రేవీతో వస్తుంది. బికాజ్ మనం ఆనియన్ పేస్ట్ కొంచెం వేసాం కాబట్టి కొంచెం గ్రేవీనెస్ అయితే ఉంటుంది. బట్ దీన్ని ఫుల్ ఫ్రై చేస్తాం కాబట్టి చాలా బావుంటుంది. దీన్ని అలా ఒక 2, 3 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. అండ్ ఈ స్టీల్‌ది కొత్తగా తీసుకున్నానండి. అది చాలా బావుంది. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. అండ్ తర్వాత వచ్చేసి ఒక సైడ్ రైస్ కూడా పెట్టేస్తున్నా. ఆల్టర్‌నేటివ్‌గా 2 అయిపోతాయి. ఆల్రెడీ రసం అయిపోయింది కాబట్టి ఇది కూడా అయిపోతే మనం చక్కగా తినేసేయొచ్చు. అందుకే 1, 2 సార్లు కడుక్కుంటానండి. ఏమైనా వర్షాకాలం కదా! ఏమైనా చిన్న చిన్న పురుగు పడితే మంచిగా క్లీన్ అయిపోద్దని ఒక 2 సార్లు కలుపుకుంటూ ఉంటాను. అండ్ మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా ఇలాగే?
సో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా చికెన్ని అటు సైడ్ స్టవ్ మీద పెట్టేసి రైస్ని ఇటువైపు పెట్టేస్తున్నాను. సో ఈ రెండు అయిపోతే వంట అయిపోయినట్టే. వంట అయిపోతే తినేసేయచ్చు హ్యాపీగా. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ని కూడా సైడ్ బై సైడ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ మీకు గిన్నెలు పడతాయి కదండి, సో వంట అయ్యే లోపల గిన్నెలు కూడా తోమేస్తున్నాను. గిన్నెలు తోమేస్తే కొంచెం ఆ పని కూడా కంప్లీట్ అయిపోయి సింక్ అంతా కొంచెం క్లీన్గా కనిపిస్తుంది. సో ఈ పని కూడా చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మంచిగా తినేసేయడమే. అందరం కలిసి హాట్గా మీల్ని ఎంజాయ్ చేస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.